హలో అండి. సమ్మర్‌లో ఐవీఎఫ్ చేయించుకోవచ్చా? సమ్మర్‌లో ఐవీఎఫ్‌లో సక్సెస్ రేట్స్ తక్కువగా ఉంటాయా? బేబీని పెడితే అతుకుతుందా? అబార్షన్స్‌కి స్కోప్స్ ఎక్కువగా ఉంటాయా? బేబీ హెల్తీగా ఉంటాయా? ఇలా బోలెడన్ని డౌట్స్ సమ్మర్ రాంగానే పేషెంట్స్ అందరూ గూడా అడుగుతుంటారు. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. సమ్మర్‌లో ఐవీఎఫ్ సక్సెస్ అవుతుందా? అవ్వదా? అంటే ఐవీఎఫ్ అనేది ప్రెగ్నెన్సీ అనేది సీజన్స్ మీద ఎఫెక్ట్ అనేది ఉండదండి. చాలా స్టడీస్‌లో యాక్చువల్లీ సమ్మర్‌లో మనకి సన్ రేస్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఒంట్లో వైటమిన్ డి అనే హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ప్లస్ మన బ్రెయిన్‌లో కూడా మెలటోనిన్ అనే హార్మోన్స్ ఎక్కువగా సెక్రీట్ అవుతాయి. సో, ఇలా మెలటోనిన్ అండ్ వైటమిన్ డి హార్మోన్స్ వల్ల మన ఎగ్ హెల్తీగా ఉండడము, ఎగ్ డెవలప్‌మెంట్ సరిగ్గా అవ్వడము, రిలీజ్ అవ్వడం సరిగ్గా అవ్వడము, స్పెర్మ్స్ కూడా క్వాలిటీ మంచిగా ఉండడము, ఎంబ్రియో క్వాలిటీస్ బాగుండడము, బేబీ అతికేదానికి శక్తి ఎక్కువగా ఉండడం గర్భసంచిలో ఇలాంటివన్నీ గమనిస్తున్నాం. సో, ఐవీఎఫ్ అనే కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ బాడీకి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే తత్వం కూడా సమ్మర్‌లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు. ప్రపంచం మొత్తం స్టడీస్ చేసి చెప్పింది ఏంటి అనంటే సమ్మర్‌లో ప్రెగ్నెన్సీ వచ్చేదానికి మిగతా మంత్స్‌లో కన్నా ఛాన్సెస్ అనేవి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. సో, ఐవీఎఫ్ మరి ఇంజెక్షన్స్ మీరు తీసుకున్నప్పుడు మరి ఇంజెక్షన్స్ ఏమైనా ఖరాబ్ అయిపోతాయా? మన ఒంట్లో వేడి ఎక్కువ ఉండడం వల్ల బేబీ అతుకుతుందా లేదా అని చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారండి. సో, బాడీలో బయట టెంపరేచర్ ఎలా ఉన్నా మన ఒంట్లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్‌గా అలాగే మెయింటైన్ అవుతుంది. ల్యాబ్‌లో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్‌గా అలాగే మెయింటైన్ అవుతుంది. సో, సమ్మర్ అయినా, వింటర్ అయినా ల్యాబ్‌లో టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ అనేది సేమ్‌గా ఉంటుందండి. సో, సమ్మర్‌లో బేబీ అతకదేమో, అబార్షన్ అయిపోతుందేమో ఇలాంటి అపోహలన్నీ వదిలేసి మీ డాక్టర్ మీకు ఐవీఎఫ్ ఈ టైంలో కరెక్ట్ అని చెప్తే ఐవీఎఫ్ మీకు అవసరం పడుతుంది అనంటే సమ్మర్, వింటర్ అని ఆలోచించకుండా మీరు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవడం అనేది స్టార్ట్ చేయండి. కాకపోతే ఈ సమ్మర్‌లో రావడం, పోవడము, సన్ ఎక్స్‌పోజర్ వల్ల సన్ స్ట్రోక్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు బాడీని హైడ్రేటెడ్ కండిషన్స్‌లో మెయింటైన్ చేసుకోండి. ఎక్కువ మటికి క్లినిక్స్ మార్నింగ్ అవర్స్‌లోనో, ఈవినింగ్ అవర్స్‌లోనో షెడ్యూల్ చేసుకోండి మీ అపాయింట్మెంట్స్. వచ్చిపోయేటప్పుడు ఈ సన్ స్ట్రోక్ తగలకుండా కొన్ని జాగ్రత్తలనేది డెఫినెట్‌గా పాటించాల్సింది ఉంటుందండి. ఫుడ్‌లో కూడా కాస్తంత వాటర్ ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ఎక్కువ చలవ పదార్థాలు తీసుకోవడం వల్ల మన బాడీలో హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో, సమ్మర్‌లో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవద్దు అన్న అపోహని తొలగించి మనకి ఏది కరెక్టో అది చేసుకోవాల్సింది ఉంటుందండి. థాంక్ యూ.